మనం చూడబోయే వీడియో వచ్చేసి నాకు వచ్చిన కేక్ ఆర్డర్స్ ఎలా రెడీ చేసి ఎలా ప్యాక్ చేసానని చెప్పేసి డీటెయిల్గా చూద్దామండి. లాస్ట్ వీక్ వచ్చేసి వీడియో అప్లోడ్ చేయలేదండి. కొంచెం బిజీగా ఉండే వల్ల వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయను, టైం లేదు కాబట్టి అప్లోడ్ చేయలేదండి, సారీ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి 3 రకాల రెసిపీ అండి. 2 వచ్చేసి బ్రౌనీస్, 1 kgలో రాగి పిండి, నాటు చక్కెర అండి, అదే బెల్లం తురుము యాడ్ చేసి బ్రౌనీ, ఇంకొకటి వచ్చేసి మైదా యాడ్ చేసి 250 గ్రామ్ బ్రౌనీ అండి. దాని తర్వాత బ్లౌండీస్ వచ్చేసి అడిగి ఉన్నారు. ఈ 3 రెసిపీలు ఈరోజు ఎలా రెడీ చేసి ప్యాక్ చేసినాం అనేసి డీటెయిల్ చూద్దామండి. బ్లాండీస్ మొత్తం వచ్చేసి ఎగ్లెస్ అండి. ఎగ్లెస్ చాలా మంది కేక్స్ అడిగి ఉన్నారు. బ్లాండీస్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ కేక్లా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి రాగి పిండి బ్రౌనీ రెడీ చేసేద్దాం అనేసి దానికి అన్ని మెషర్ చేసి తీసుకున్నానండి. 1 kg రాగి పిండి బ్రౌనీకి డార్క్ కాంపౌండ్ వచ్చేసి 320 గ్రామ్ కావాలండి. బటర్ వచ్చేసి 180 గ్రామ్ కావాలా. 2 డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేస్తేనో సరే, లేదంటే ఓటీజీలో 30 సెకండ్స్కి ఒకసారి ఒక 2-3 టైం పెట్టి మీరు బాగా కలిపి మళ్ళీ ఒకసారి పెట్టి ఇలా కలిపి మీరు అలానూ మెల్ట్ చేసుకోవచ్చండి. రాగి పిండి వచ్చేసి 120 గ్రామ్ అండి. కోకో పౌడర్ వచ్చేసి 50 గ్రామ్ యాడ్ చేస్తాము. 1 kg కాబట్టి 4 ఎగ్ వచ్చేసి కావాలండి బ్రౌనీకి. దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏం యాడ్ చేయలేదు. రాగి పిండి, కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, బట్టరు, దాని తర్వాత వెనిలా ఎసెన్స్, ఇదే అండి మనం యాడ్ చేసేది. బెల్లం తురుముని బాగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తే బిన్నె వచ్చేసి మనం బీట్ చేసేటప్పుడు కరిగిపోతుందండి. ఎగ్ని బాగా బీట్ చేసిన తర్వాతనే మనం బెల్లం తురుము యాడ్ చేసుకోవాలా. షుగర్ యాడ్ చేస్తే కూడా ఎగ్ని బాగా బీట్ చేసిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలా. 1/2 kg బ్రౌనీ చేసేటప్పుడు వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తామండి. అలానే 1 kg చేసేటప్పుడు 2.5 లేదంటే 3 టీ స్పూన్ వచ్చేసి మనం వెనిలా ఎసెన్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలా. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా ఇలా కలుపుకోవాలండి. ఓవర్ మిక్స్ చేయకుండా కలుపుకునేసి దాని తర్వాత మనం టిన్లో యాడ్ చేసుకోవాలా. ఈ బ్యాటర్ నేను టిన్లో యాడ్ చేయబోయేది వచ్చేసి 9 ఇంచ్ టిన్ అండి. దీనికి పైన పెద్ద టిన్ లేదు. ఇది 1 kg సరిపోతుంది అనేసి నేను తీసినానండి. కానీ మనం 3/4 యాడ్ చేసింది వచ్చేసి ఎక్కువ ఉండే మరి ఉంది కాబట్టి నేను అట్నే స్టాప్ చేసేసినాను. బ్యాలెన్స్ ఉండేది ఇంకొక టిన్లో బేక్ చేసుకుందామని. మరీ వచ్చేసి మనం ఫుల్గా యాడ్ చేసి ఉన్నామంటే కేక్లా వచ్చేస్తుందండి. కేక్ తెలుసు కదా మీకు, చాలా హైట్గా ఉంటుంది. బ్రౌనీ వచ్చేసి హైట్ తక్కువ ఉంటుందండి. కాబట్టి నేను స్టాప్ చేసి బ్యాలెన్స్ ఉండే బ్యాటర్ని వచ్చేసి ఇంకొక 4 ఇంచ్ బేకింగ్ టిన్లో యాడ్ చేద్దాం అనేసి స్టాప్ చేసేసానండి. ఆ టిన్నుకు ముందుగానే బటర్ అప్లై చేసి బటర్ షీట్ వేసున్నాను. ఎక్కువైతే చూద్దాం అనేసి, కానీ ఎక్కువైపోయింది కాబట్టి చిన్న టిన్లో యాడ్ చేసినానండి. దీనికైనా పెద్ద టిన్ను మనం లోపల పెట్టలేము. ఈ 2 టిన్నే వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది మనం బేక్ చేసేదానికి. 2-3 టైం బాగా ట్యాప్ చేసిన తర్వాత టూత్ పిక్ పెట్టి ఇలా బాగా వచ్చేసి ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడే కేక్ వచ్చేసి ఈవెన్గా బేక్ అయ్యి వస్తుంది. ఒక సైడ్ హైట్గా ఒక సైడ్ తక్కువ ఉంటుంది. ఈ మెథడ్ మటు కంపల్సరీ మనం చేయాలా. దాని తర్వాత వచ్చేసి నట్స్ కట్ చేసి యాడ్ చేసుకోవాలా. వాళ్ళు నట్స్ మటు యాడ్ చేయండి, చాక్లెట్ వద్దనేసి అన్నారండి. కాబట్టి బాదం, అక్రోడు, దాని తర్వాత క్యాషు, ఇవన్నీ వచ్చేసి సన్నగా తరిగి నేను యాడ్ చేసినాను. అవన్నీ ముందుగానే 10 నిమిషాలు ప్రీ చేసానండి. ఇప్పుడు వచ్చేసి ఓటీజీలో పెట్టేద్దాం. అదే 180 డిగ్రీలో మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలా. చిన్న టిన్ బేక్ అయ్యేదానికి 25 నుంచి 30 మినిట్స్ అవుతుందండి. కానీ పెద్దది వచ్చి 40-45 మినిట్స్ కూడా అవ్వచ్చు. నేను వచ్చేసి మొత్తం 45 మినిట్స్ టైం సెట్ చేస్తున్నాను. ఓటీజీలో పెట్టిన బ్రౌనీ రెడీ అయినాకనే మనం నెక్స్ట్ బ్రౌనీ వచ్చేసి రెడీ చేయాలండి. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే 10-15 నిమిషాలు అయితే ఓకే అండి. దానిపైన మనం బయట పెట్టినామంటే కేక్ పర్ఫెక్ట్గా రాదు. బ్రౌనీ ఓటీజీలో పెట్టి 20 నిమిషాలు అయిపోయిందండి. కాబట్టి నెక్స్ట్ బ్రౌనీ వచ్చేసి రెడీ చేసుకుందాం. మైదా పిండి యాడ్ చేసే బ్రౌనీ అండి. ఇది వచ్చేసి 250 గ్రామే అడిగినారు. దీనిలో నట్స్ ఏం వద్దు, మాకు అలానే క్రింకిల్ టాప్తో కూడా కావాలనేసి అన్నారు. కాబట్టి ఈ బ్రౌనీ రెడీ చేసినాను. చిన్న టిన్లో ఉండే బ్రౌనీ బేక్ అయ్యేదానికి 30 మినిట్స్ అయిందండి కరెక్ట్గా. పెద్ద టిన్లో 9 ఇంచ్ టిన్లో ఉండే బ్రౌనీ వచ్చేసి 40 మినిట్స్ అయిందండి. చాలా సూపర్గా ఉంది చూడండి. చిన్న టిన్లో ఉండేది క్వాంటిటీ వచ్చేసి 250 గ్రాము. సెకండ్ టైం రెడీ చేసిన బ్రౌనీ ఇప్పుడు లోపల పెట్టినాను. దీంతో పాటు వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలండి బ్లాండీస్కు. వైట్ చాక్లెట్, దాని తర్వాత బట్టరు. ఆల్రెడీ వచ్చేసి నేను వైట్ చాక్లెట్ ఒకసారి మెల్ట్ చేశానండి. డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసినాను, కానీ నాకు కరెక్ట్గా రాలేదు, ఒకలా వచ్చిందండి. మ్యామ్ని అడిగేటప్పుడు మ్యామ్ ఏం చెప్పారంటే ఎక్కువ హీట్ ఉండిందంటే వైట్ చాక్లెట్ మట్టం అలానే పాడైపోతుంది అనేసి అన్నారు. కానీ డార్క్ వచ్చేసి అలా అవ్వదు. వైట్ చాక్లెట్ మనం మెల్ట్ చేసుకునేటప్పుడు మట్టు కొంచెం చూసుకొని చేసుకోవాలా. కేర్లెస్గా ఉన్నామంటే ఇలానే అయిపోతుంది అన్నారు. కాబట్టి నేను సెకండ్ టైం ఎందుకు రిస్క్ తీసుకునేది అనేసి ఓటీజీలోనే పెట్టి నేను మెల్ట్ చేసినానండి.
10 సెకండ్కి ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 టైం అలా చేస్తాను. దాని తర్వాత పర్ఫెక్ట్గా మెల్ట్ అయింది. ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి బ్లాండీస్ అండి. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఎగ్లెస్ అండి. ఈ రెసిపీ వచ్చేసి ట్రై చేసి చూడొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ కేక్లా ఉంటుందండి. ఆల్మండ్ బ్లాండీస్కు కావాల్సినవి వచ్చేసి మైదా అండి, మిల్క్ మేడు, బేకింగ్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, వైట్ చాక్లెట్, దాని తర్వాత బటర్, వాటర్ కొద్దిగా, క్యాస్టిక్ షుగర్, వెనిలా ఎసెన్స్ అండి. ముందుగా బౌల్లో మిల్క్ మేడు, షుగర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలండి. షుగరు బిన్నె మెల్ట్ అవుతుంది అనేసి నేను బ్లెండర్ యూజ్ చేసినానండి. కానీ బ్లెండర్ కన్నా మనం స్పాచులా పెట్టి కలుపుకుంటేనే బిన్నె వచ్చేసి కరిగింది. దాని తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దాని తర్వాత యాడ్ చేసుకోవాలండి. స్ట్రెయినర్లో మైదా, బేకింగ్ పౌడర్, దాని తర్వాత ఆల్మండ్ పౌడర్ వేసి బాగా ఇలా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. దాని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలా. రెసిపీకు ఎగ్లో కావాలంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చండి, అది టేస్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు నేను చేసేది వచ్చేసి టోటల్గా ఎగ్లెస్ అండి. బాగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నాక మనం పూర్తిగా చల్లారినాక వైట్ చాక్లెట్ వచ్చేసి యాడ్ చేసుకోవాలా. లాస్ట్ టైం బర్త్డే కేక్ ఆర్డర్ ఉందండి, దానికి లెటర్స్ కోసం నేను వైట్ చాక్లెట్ మెల్ట్ చేద్దామనేసి డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసినాను. కానీ కరెక్ట్గా రాలేదండి. డార్క్ వచ్చేసి ఆ కంప్లైంట్ రాదు, వేడి ఎక్కువైనా వేడి తక్కువ ఉన్నా కరెక్ట్గా మెల్ట్ అవుతుంది. కానీ వైట్ వచ్చేసి ఎక్కువ మెల్ట్ అయితే పాడైపోయిందండి పూర్తిగా. మ్యామ్ని అడిగినప్పుడు మ్యామ్ వచ్చేసి ఎక్కువ హీట్ అయితే వైట్ మటం అలా పాడవుతుంది అనేసి అన్నారు. దాని తర్వాత ఓటీజీలో పెట్టి 10 సెకండ్స్కి ఒకసారి కలుపుకున్నానండి. ఒక 3 టైమ్స్ చేసినాను. దాని తర్వాత పర్ఫెక్ట్గా మెల్ట్ అయ్యింది. బ్లాండీస్కి వచ్చేసి వెనిలా ఎసెన్స్ కావాలంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి రోజ్ ఎసెన్స్ యాడ్ చేసినాను. బ్లాండీస్కు పైన టాపింగ్ వచ్చేసి నేను ఆల్మండ్ కట్ చేసి యాడ్ చేసినానండి. మీకు కావాలంటే మీరు అన్ని నట్స్ యాడ్ చేసుకోవచ్చండి, క్యాషు, దాని తర్వాత అక్రూడ్ అన్ని. బ్లాండీస్ బేకింగ్ టైం వచ్చేసి 170 డిగ్రీ అండి. మోస్ట్లీ కేక్స్కి వచ్చేసి 180 డిగ్రీలో పెడతాము, కానీ బ్లాండీస్కి వచ్చేసి 170 డిగ్రీ 10 నిమిషాలు ప్రీ హీట్ చేస్తానండి. ఇప్పుడు లోపల పెట్టేసి ఒక 35 మినిట్స్ టైం సెట్ చేసి ఉన్నాను. బ్లాండీస్ రెడీ అయ్యే లోపల ఇవన్నీ వచ్చేసి కట్ చేసి బాక్స్లో యాడ్ చేసుకోవాలా. 250 గ్రామ్ బ్రౌనీస్ వచ్చేసి ఇలా చిన్న బైట్స్ కానీ అడిగినారండి. బ్రౌనీ చాలా సూపర్గా ఉందండి. చూసేదానికి చాలా ఫజ్జీగా ఉంది, చాలా ఫజ్జీగా రిచ్గా ఉంటుందండి. రాగి పిండిలో చేసిందంటే ఎవరైనా నమ్మరు, అంత బాగుంటుంది. 4 ఇంచ్ టిన్లో యాడ్ చేసింది, చాలా సూపర్గా ఉన్నది క్రింకిల్ టాప్తో కూడా. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి బాక్స్లో యాడ్ చేయాలండి. బ్లాండీస్ బేక్ అయ్యేదానికి టైం వచ్చేసి 30 మినిట్స్ అయిందండి. దీన్ని కట్ చేసుకుందాం. బ్లాండీస్ పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని 9 పీస్గా కట్ చేసుకుందాం. దీన్ని బాక్స్లో పెట్టుకుందామండి. కేక్లా ఉంటుంది. ఆల్మండ్ పౌడర్ యాడ్ చేసినాం కాబట్టి దాని ఫ్లేవరే సూపర్గా ఉంటుందండి. ఈ బ్రౌనీస్ మీద వచ్చేసి డార్క్ కాంపౌండ్ యాడ్ చేయి ఉన్నారండి. డార్క్ కాంపౌండ్, దాని తర్వాత అమూల్ క్రీమ్ వేసి నేను మెల్ట్ చేస్తానండి. ఇప్పుడు ఫుల్గా వచ్చేసి యాడ్ చేసుకుందాం. 2 బాక్స్ వచ్చేసి 250లో ఇలా మీరు డార్క్ కాంపౌండ్ యాడ్ చేసి ఇవ్వండి అనేసి అన్నారు. మిగతా ఉండే వచ్చేసి సపరేట్గా ఇంకో బాక్స్లో పెట్టి ఉన్నారండి. ఈ రెసిపీలో మీకు ఏదైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టాలంటే మీరు మెసేజ్ చేయండి, నేను వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెండ్ చేస్తాను. ఎగ్లెస్ వాళ్ళకి బ్లాండీస్ వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఎమ్మీగా ఉంటుంది. దాంట్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే కూడా మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. మరొక వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.